హాయ్ అండి. రీసెంట్‌గా నేను 2 జీన్ ప్యాంట్లున్నాయి. వాటి మీదకి క్రాప్ టాప్స్ అయితే తీసుకున్నాను అని ఒక వీడియో పెట్టాను కదండీ! సో, ఆ వీడియోలో నేను చెప్పులు వేసుకుంటూ నా కాళ్ళు చూపిస్తే కాళ్ళకి మెట్టులు లేవనమాట. సో, కాళ్ళకి మెట్టులు పెట్టుకోలేదేంటి భవాని అని అడిగితే ఎలా ఉంది? జీన్స్ ప్యాంట్ ఏసుకున్నందుకు కాళ్ళ మెట్టులు తీసేసావా? ఈరోజు మెట్టులు తీసేసావు, రేపు మంగళసూత్రం తీసేస్తావు, ఎల్లుండి బట్టలు తీసుకొని తిరిగేస్తావు. అంటే బట్టలు ఇప్పేసి తిరిగేస్తావు అని ఇలాగా రకరకాలుగా కామెంట్స్ అయితే పెట్టారండి. ఒక పర్సన్ ఏ సిట్యుయేషన్‌లో ఉంటే అతను అలా ఉంది అన్నది అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ ఎలా పెట్టేస్తారు అన్నది నాకు అర్థం కాలేదు. నేను ఆల్రెడీ 2, 3 షార్ట్ వీడియోస్‌లో చెప్పాను, లాంగ్ వీడియోస్‌లో చెప్పాను. నా కాలు బాగా నొప్పొస్తుంది. సో, ఎక్స్‌రేకి వెళ్ళినప్పుడు చుట్టలు తీసేయమన్నారు అని. మళ్ళీ ఆర్థోపెడిక్‌కి వెళ్ళాలి. మళ్ళీ ఎక్స్‌రేస్ అవి ఉంటాయి. సో, మళ్ళీ చుట్టలు ఎందుకని నేను పెట్టుకోవటం లేదు. అండ్ నొప్పి తగ్గే వరకు నేను మెట్లయితే పెట్టుకోను అని కూడా నేను చెప్పాను. సో, తెలియకుండా అలాంటి మాటలు ఎలా వదిలేస్తారు? మీకు డౌట్ ఉందా? డౌట్‌లానే అడగాలి. అంతే తప్పించి మెట్లు తీసేసావు, రేపొద్దున్న బొందు తీసేస్తావు, తర్వాత బట్టలిప్పేస్తావు, కొజ్జాదానిలాగా తిరుగుతావు. ఎందుకండి ఈ మాటలన్నీని? ఇలా మీరు అవతల పర్సన్ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారు అన్నది గమనించకుండా మాటలు వదిలేస్తే అవన్నీ మీకు పాపంలాగా మీకే తిరిగైతే తగులుతాయని నేను అనుకుంటాను. అందుకనేసే నేను నా పిల్లలకి తరచూ చెప్తూ ఉంటాను. అవతల వ్యక్తి కోసం నీకు పూర్తిగా తెలియకుండా జడ్జిమెంట్లు పాస్ చేయకండి అనేసి నేర్పుతాను.